మాయాస్వరూపమైన ఈ విశ్వమును సృజించి ఆ మాయలో జీవులను ముంచి తేల్చేవాడు ఈశ్వరుడైతే, ఆ మాయ నుండి జీవులకు విముక్తి కల్పించే జగన్మాతను వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిశతి నామార్థములు 57వ భాగము. హారహారి కుచాభోగ గత నామమైన హాటకాభరణోజ్వల అనే నామములో జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి శిరఃపర్యంతము పాదముల వరకు వివిధ రకములైన ఆభరణములను ధరించి ఉంటుందని తెలుసుకుని ఆ విధంగా ధరించడంలో గల ఉద్దేశ్యమును కూడా గ్రహించాము. ప్రస్తుత నామమైన హారహారి కుచాభోగాలు ఆ తల్లి హరుణకు అనగా పరమేశ్వరునకు ఇష్టమైన ఆభరణములను అనగా గళములో ధరించి ప్రకాశించున్నది అని శ్రీ లలితాత్రిశతి స్తోత్రము తెలియచేస్తున్నది. భౌతికంగా ఆ తల్లి ఆభరణము ప్రస్తావించబడినప్పటికీ కూడా ఈశ్వరత్వ, ఆప్తకామత్వ, నిత్యతృప్తత్వాది గుణములకు వ్యతిరేక గుణములు కలిగినది. అనగా ఈశ్వరుడు తన పత్ని అయిన శ్రీ మహాకామేశ్వరీ దేవిలో ఎటువంటి గుణములు కావాలని కోరుకున్నాడో అటువంటి గుణములు ఆభరణములుగా ధరించినది ఒకటచే వారి దాంపత్యము జగత్తు అంతటికి ఆదర్శమవడమే కాక ఈశ్వరుడు తనలో అర్ధ శరీరమును ఆ తల్లికి ఇచ్చి గౌరవించాడు. మరొక అర్థము ప్రకారము ఈశ్వరుడు మహామాయా స్వరూపుడు. ఆయన తన మాయచే సృష్టించబడిన ఆప్తకామత్వము, నిత్యతృప్తాది గుణములచే జీవులు మాయామోహితులవుతారు. జగన్మాత కామేశ్వరి ఈశ్వరుడు సృష్టించిన ఆప్తకామత్వము, నిత్యతృప్తాది గుణములకు వ్యతిరేకమైన అవిద్య, కామకర్మలను కల్పించుట వలన జీవులను ఆ మాయా సంబంధమైన గుణముల నుండి నాశమొందించు గుణములను కుచములపై ఆభరణములుగా ధరించినందున శ్రీ లలితాత్రిశతి స్తోత్రము జగన్మాతను హారహారి కుచాభోగ అన్న నామముచే కీర్తించింది. మరొకసారి భౌతికంగా ఆలోచించినట్లయితే ముత్యాల హారములను ధరించునట్టి కుచాభోగము కలిగినది కాబట్టి కూడా పరమేశ్వరికి ఈ నామము కలిగినది. ముత్యాల హారములను ధరించినట్లయితే జీవులకు మనశ్శాంతి కలుగుతుంది. 6 వరసల ముత్యాల హారమును ధరించిన జగదీశ్వరి తనను నమ్ముకుని ఆరాధించే వారికి మనశ్శాంతిని ప్రసాదించి కరుణిస్తుంది. హాకిని, హాక్ అన్న పదమునకు ఛేదించుట అని అర్థము కలదు. హాకిని అను నామమునకు అర్థము సాధారణ జనగుణములైన పాపములను ఛేదించున్నది. జీవులను పాపగుణముల వైపు నుండి మళ్లించి ధర్మ మార్గము వైపునకు నడిపించు దేవత హాకిని. షట్చక్రములలో భూమధ్య స్థానములో ఉన్నది ఆజ్ఞాచక్రము. 2 దళములతో కూడి ఉండే ఈ ఆజ్ఞాచక్రమునకు అధిష్టాన దేవత హాకిని. భూమధ్యే బిందు పద్మే దళయుగ కలితే శుక్లవర్ణాం కరాబ్జైం బిభ్రాణాం జ్ఞానముద్రాం డమరు కమలాం అక్షమాలాం కపాలం షట్చక్రాధార మధ్యాం త్రినయనలసితాం హంసవత్యాదియుక్తాం హరిద్రాంత్యైకసక్తాం సకల శుభకరీం హాకినీం భావయామః అని జగన్మాత రూపమైన హాకినీదేవిని ధ్యానిస్తాము. ఆజ్ఞాచక్రము భూమధ్యములో అనగా 2 కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. దీనికి అధిష్టాన దేవత హాకిని. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాల జ్ఞాని. ఈ దేవతకు 6 ముఖములు,
6 కృత్తికలు కుమారస్వామి 6 ముఖములు ఈమె రూపములే. ఆజ్ఞాచక్రం మనసుకి స్థానం. గర్భస్థ శిశువు 6వ మాసములో పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎముకలలోని మజ్జ అనగా మూలలను ఆశ్రయించి ఉంటుంది. ఇది 2 దళముల పద్మము. బీజాక్షరములు హ క్ష. హంసవతి, క్షమావతి అనే దేవతలు ఈ పద్మమును ఆశ్రయించారు. పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది. జనన మరణములను ఛేదించి పునరావృత్తి రహితమైన బ్రహ్మపదమును ప్రసాదించే పరమేశ్వరిని శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము హాకిని అన్న నామము చే కీర్తించినది. ఆ తల్లిని ధ్యానించడానికి హాకిని ముద్ర మనకు బాగా ఉపయుక్తమవుతుంది. 2 అరచేతులను ఎదురెదురుగా ఉంచి 2 బొటన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఆ తరువాత 2 చూపుడు వేళ్లను, తరువాత 2 మధ్య వేళ్లను, 2 ఉంగరపు వేళ్లను, చివరిగా 2 చిటికెన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచి కొద్దిసేపు ధ్యానము చేస్తే హాకినీదేవి అనుగ్రహము లభిస్తుంది. హల్యవర్జిత. హలము అనగా నాగలి. హలమునకు సంబంధించిన అనగా వ్యవసాయమునకు సంబంధించిన ఐశ్వర్యము లేదా సంపదను హల్యము అని వ్యవహరిస్తారు. హలము యొక్క పని భూమిని శుభ్రముగా దున్ని అందులో ఉన్న వ్యర్థ పదార్థములను బయటకు తీసి భూమిని సస్యశ్యామలంగా చేయడము. అదే విధముగా కామక్రోధాది అరిషడ్వర్గములచే నిండి ఉన్న జీవుల హృదయములను ఆ మలిన భావనల నుండి వర్జింపచేయునది హల్యవర్జిత అని శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము కీర్తించిన జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి యొక్క నామము. హల్యము అను పదమునకు మరొక అర్థము కపటము. జగన్మాత హల్యవర్జిత అనగా ఎటువంటి కపటము లేని, అవిద్యాస్పర్శ లేని తత్వమసి అనగా అది నీవై ఉన్నావు అని కీర్తించబడిన శుద్ధ చైతన్య సచ్చిదానంద స్వరూపము. అదే సమయములో జీవులలో ఉన్న సమస్త కపట భావనలను కూడా తొలగించున్నది కనుక జగన్మాత హల్యవర్జిత అన్న నామము చే కీర్తించబడినది. అసలు హలము లేనిదే భూమి నుండి పంటలు ఉత్పన్నము కావు. హల్యవర్జిత అనగా కపటవర్జిత అయిన పరమేశ్వరి దయ ఉంటేనే జీవుల మనసు కపట భావముల నుండి విముక్తమై పవిత్రమైనది అవుతుంది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.